రావణుడు రాక్షసుడు కాదు. నిజానికి ఈ రోజుల్లో మనందరిలో జీవిస్తున్నాడు. ఈ దసరాకి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, రావణుడు వేదాలు, శాస్త్రాలు, సంగీతం, ఆయుర్వేదం, జ్యోతిష్యం, అలాగే యుద్ధ కళలు, ఇవన్నీ ఎన్నో విద్యలు తెలిసిన గొప్ప వ్యక్తి. కానీ 10 దుర్గుణాల వల్లే అతని విద్యని మొత్తం కప్పేశాయి. ఈరోజు రావణుడుకున్న 10 తలల్లాగే ఆ 10 దుర్గుణాలు చాలామందిలో ఉన్నాయండి. ఆ 10 దుర్గుణాలు అంటే మనం చూద్దాం. ఫస్ట్ది కామం, అతి కోరిక, మనిషి స్థాయిని, మనిషి జీవితాన్ని నాశనం చేసేది ఇదేనండి. సెకండ్ది క్రోధం, అదేనండి కోపం. తెలియకుండా చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ ఎన్నో రిలేషన్షిప్ కూడా దెబ్బతీస్తూ ఉంటారు. మూడోది లోభం, దురాశ అండి. తనకి ఎంత కావాలో అది మాత్రమే కాకుండా మొత్తం నాకే కావాలనే దురాశ కూడా మనిషిని నాశనం చేస్తుంది. నాలుగోది మోహం, మాయలో పడ్డమండి. ఈరోజు చాలామంది సోషల్ మీడియా లైఫ్లో పడిపోయి ఫేక్ లైఫ్ బ్రతుకుతూ అలాగే ఉండిపోతూ ఉన్నారు. ఐదోది మదం అండి. కొద్దిగా పైకి రాగానే ఇంకందరూ చీడ పురుగుల్లాగా చూస్తూ వాళ్ళని తక్కువగా చూడడం అండి. ఆరోది మాత్సర్యం, అసూయ అండి. ఎవరన్నా ఎదిగినప్పుడు దాన్ని చూసి తట్టుకోలేక ఎలా అయినా సరే వాళ్ళ మీద అసూయ పడుతూ అలాగే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఏడోది అన్యాయం. నేను బాగున్నా బాగాలేకపోయిన పర్లేదు, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని అలా అన్యాయంగా బ్రతకడం. ఎనిమిదోది అహంకారం. నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు, వీళ్ళందరూ వేస్ట్, దేనికి పనికిరారని చెప్పి అటువంటి అహంభావంతో చాలామంది బతుకుతూ ఉంటారు. తొమ్మిదోది అవిధేయత. ఒక మంచి మాట చెప్తే వినకుండా నాకు అన్నీ తెలుసు, ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అటువంటి మైండ్ సెట్లో బతికేస్తూ ఉంటారు. అన్నిటికంటే చివరిది దురాగ్రహం. తప్పు మీద తప్పు చేస్తూ ఒక్కసారి అది తప్పని తెలిసిన ఆ డెసిషన్ని మార్చుకోకుండా నేను చేసేది రైట్ అని చెప్పి మూర్ఖత్వంగా వెళ్ళిపోతుంటారు. ఈ 10 దుర్గుణాలే చాలామంది జీవితాలను నాశనం చేస్తూ వెళ్తున్నాయి. ఈరోజు రావణుడు లాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ దుర్గుణాల వల్లే అతనికి నాశనం తప్పలేదు. అలాగే ఈరోజు దసరా పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి రావణ దహనం చేయడం ఎంత ముఖ్యమో ఈరోజు మనలో ఉండే దుర్గుణాలను కూడా చంపేయడం అంతే ముఖ్యం. ఇదే విషయం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి నేర్పించి మంచి అలవాట్లు డెవలప్ చేస్తూ ఒక గొప్ప సిటిజన్గా సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ